హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో బిట్కాయిన్ మరియు ఇథేరియం మరియు ఇతర ఫ్యూచర్స్ ట్రేడింగ్లో నా ట్రేడింగ్ సెటప్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నేను ట్రేడింగ్ చేస్తాననే దాని గురించి ఈ వీడియోలో మీకు లైవ్లో చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి, స్కిప్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో నేను ఇక్కడ వచ్చేసరికి మీకు అందరికి తెలిసే ఉంటుంది, డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఇండియన్స్ కోసం తీసుకొచ్చిన ఒక ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు. మన క్రిప్టో కరెన్సీస్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో, స్పాట్లో కాకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయొచ్చు. ఆప్షన్స్ వచ్చేసరికి బిట్కాయిన్ ఇథేరియంలో ట్రేడింగ్ చేయొచ్చు. మన ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేస్తామో ఫ్యూచర్స్లో మిగతా ఒక బిట్కాయిన్ ఇథేరియం కాకుండా ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అన్నిట్లో ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు, అది తక్కువ అమౌంట్ తోటి. సో మనం ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, ఇది వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. వీఆర్ రిజిస్టర్డ్ విత్ ఎఫ్ఐఓ అని వీళ్ళ వెబ్సైట్ మనకు ఓపెన్ చేయగానే చూపెడుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ రిజిస్ట్రేషన్ ఐడి కూడా మీకు కింద చూపెడుతున్నారు. సో ఓవరాల్గా ఇది మనకి లీగల్గా మనం ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే లీగల్గా ఇది రిజిస్ట్రేషన్ అయిన సంస్థ కాబట్టి. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను నా ట్రేడింగ్ సెటప్ అంటే మీకు థంబ్నెయిల్ మీద చెప్పినట్టు లైవ్ మార్కెట్ డేటాతో నా ట్రేడింగ్ సెటప్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తాననే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. సో ఆ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మేము చెప్పేదైనా మీకు వీడియోలో మాన్యువల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ చెప్పినా అది కూడా ప్రాక్టీస్ చేయండి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ టైంలో మీ అకౌంట్లో యూటిలైజ్ చేసుకోండి. అది కాకుండా ఈ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా, ఇవి బిట్కాయిన్ అండ్ ఇథేరియం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకు డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారని. మనం ఇక్కడ వచ్చేసరికి ఆ ఆప్షన్స్లో బిట్కాయిన్ అండ్ ఇథేరియంలో ఆప్షన్స్ ట్రేడింగ్లో మరియు ఫ్యూచర్స్ ట్రేడింగ్లో రెండిట్లలో స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఈ టూ వచ్చేసరికి ఆప్షన్ ఎడ్జింగ్ స్ట్రాటజీస్. సో ఆప్షన్స్లో మరియు ఫ్యూచర్స్లో, మిగతా కింద వచ్చేసరికి మల్టిపుల్ టైం ఫ్రేమ్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనమాట. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఫస్ట్ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. ఈ స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి మీ ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ మీరు యూజ్ చేసుకోవాలంటే మీకు ఈ స్ట్రాటజీస్ ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్కి ట్రేటర్ ఆన్ ఆల్గో ప్లాట్ఫామ్. ఇది ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఆల్గో ట్రేడింగ్కి. సో ఈ ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీస్ అన్నీ. సో మీరు ఓన్లీ ఇందులోనే ట్రేడింగ్ చేయగలుగుతారు. సో మీరు ట్రేటరాన్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి మీ మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ అన్నీ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే పనిచేస్తాయి. ఈ స్ట్రాటజీస్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి మీరు డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ కావాలి. ఫస్ట్ మీకు ఈ రెండిట్లలో అకౌంట్ లేకపోతే ఈ లింక్స్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులు ఏవైనా స్ట్రాటజీస్, మేము మాన్యువల్లో చెప్పే స్ట్రాటజీస్ అయినా ఆర్ మీకు ఈ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అయినా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకోండి. పేపర్ ట్రేడ్ ఆర్ లైవ్ ఆఫ్లైన్, ఎందుకంటే ట్రేటరాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రియల్ మనీతో కాకుండా. సో మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకొని మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సో నా లైవ్ సెటప్ ఏ విధంగా ఉండబోతుంది లైవ్ డేటాతో ఈ వీడియోలో చూద్దాం. మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూసాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో అది సేమ్ ఆ లైవ్ ఇండికేటర్స్తో ఏ విధంగా చేయాలో చూపెడతాను. ఇక్కడ ఫ్యూచర్స్. సో నేను ఫ్యూచర్స్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ బిట్కాయిన్. ఇక్కడ బిట్కాయిన్ మనకి ట్రేడ్ అవుతుంది. మనకి టైం ఫ్రేమ్ వచ్చేసరికి 30 మినిట్స్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను టైం ఫ్రేము 30 మినిట్స్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకుంటాను. కొద్దిగా లాంగ్ 5 మినిట్స్ కాదు, 15 మినిట్స్ కాదు, 30 మినిట్స్ టైం ఫ్రేమ్. 24 అవర్స్ టైం ఫ్రేమ్ కాబట్టి 30 మినిట్స్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. 30 మినిట్స్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇండికేటర్ వచ్చేసరికి మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్ ఇండికేటర్ యాడ్ చేస్తాను.
ఓకేనా, వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్. సో ఏ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ ఏ రోజు ఆ రోజు కాబట్టి మనకి సెట్టింగ్. సో ఇక్కడి నుంచి సో నేను సెట్ చేశాను, వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ యాడ్ చేశాను. బై డిఫాల్ట్ వచ్చేసరికి మీకు ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో బై డిఫాల్ట్ మనకి అప్లై డిఫాల్ట్, ఒకసారి మళ్ళీ ఇది డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేసి చూపెడతాను, ఎందుకంటే మీరు కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇండికేటర్లో వచ్చేసరికి వాల్యూమ్ ప్రొఫైల్ అని కొట్టండి. వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్, వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్ అని కొట్టాను. సో ఈరోజు డేటు 10 కదా, ఈ 10 కదా ఈరోజు లైవ్ ట్రేడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 10 ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మార్క్ చేసుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ లైవ్ ఇక్కడ వరకు. సో వాల్యూమ్ ప్రొఫైల్ సెట్ చేసుకున్నాను. సో నేను దీనికి కొద్దిగా సెట్టింగ్స్ చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఏం సెట్టింగ్స్ చేంజ్ చేస్తున్నాను అనేది కొద్దిగా చూడండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సెట్టింగ్స్ వచ్చేసరికి ఇక్కడ వాల్యూస్ యాడ్ చేసుకోండి. ఇది వాల్యూస్ యాడ్ చేశాను. ఇన్పుట్స్లోకి వెళ్ళి ఈ వాల్యూమ్ టైప్ ఉంది కదా, వాల్యూమ్ టైప్ వచ్చేసరికి డెల్టా పెట్టుకోండి. వాల్యూమ్ టైప్ డెల్టా పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ స్టైల్స్కి వచ్చేసరికి వాల్యూస్ యాడ్ చేసుకున్నాం. ఈ అప్ వాల్యూ అనేది కొద్దిగా గ్రీనిష్గా పెట్టుకోండి. ఓకేనా, అప్ వాల్యూమ్ అనేది, డౌన్ వాల్యూమ్ అనేది ఇక్కడ ఎల్లో ఉంది కదా, కొద్దిగా రెడ్ అంటే మనకి బేరిష్ బుల్లిష్ అన్నట్టు. వాల్యూ ఏరియా అప్, ఓకేనా, వాల్యూ ఏరియా అప్ కొద్దిగా ఇది థిక్నెస్గా ఇది పెట్టుకుంటాం. వాల్యూ ఏరియా డౌన్. సో జనరల్గా సో ఇవి ఓకే, ఇంతే మనం డిఫాల్ట్, ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ లైవ్ ట్రేడ్ అవుతుంది. సో ఇండికేటర్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా. వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఒక లైవ్ డేటా ఇండికేటర్ ఫ్రెండ్స్. లైవ్ డేటా అంటే మనకి మార్కెట్లో ఈ లైవ్ మార్కెట్ ఇది లైవ్లో రన్ అవుతుంది కదా ఇప్పుడు బిట్ కాయిన్. ఇక్కడ ఈ రెడ్గా కనపడుతుందంతా మార్కెట్ అంటే సెల్లర్ వాల్యూమ్స్. గుర్తుపెట్టుకోండి, ఈ రెడ్ బార్స్ ఉన్నాయిగా, ఇది గ్రీన్ బార్స్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ బార్స్ వచ్చేసరికి బయ్యర్ వాల్యూమ్స్. ఈ రెడ్గా కనపడుతుంది కదా సెల్లర్ వాల్యూమ్స్. ఈ రెడ్గా కనపడుతుందంతా సెల్లర్ వాల్యూమ్స్. అంటే ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ అంటే ఎగ్జాంపుల్ ఈ బిట్ కాయిన్ 82,000 ఇప్పుడు ప్రజెంట్ ఈ మిడ్ లైన్ ఉంది కదా. ఎగ్జాంపుల్ ఇండికేటర్ గురించి చెప్తాను. ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ ఈ రెడ్ లైన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఈ స్పెసిఫిక్ జోన్లో హై వాల్యూమ్స్ ఉంటాయి. అవి మనకి సెల్ సైడ్ వాల్యూమ్స్ అయినా ఉండొచ్చు, బై సైడ్ అయినా. ఇక్కడ మనకు కనపడుతుంది ఏంది, రెడ్గా కనపడుతుంది అంటే సెల్ సైడ్ వాల్యూమ్స్ హెవీగా ఉన్నట్టు. ఈ ఏరియా ఈ పైన ఈ ఏరియా ఉంది కదా, వాల్యూమ్ ఏరియా హై అంటారు, ఇది వాల్యూమ్ ఏరియా లో. సో ఇక్కడ ఏంటంటే వాల్యూమ్ ఏరియాలో ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ నుంచి ఫాల్ అయింది, ఈ వాల్యూమ్ ఏరియా లో టచ్ చేసింది అంటే ఇక్కడ వాల్యూమ్స్ లేవు, మళ్ళీ ఇక్కడ నుంచి రికవర్ అయింది. చూడండి వాల్యూమ్స్ లేవు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ రికవర్ అయింది. ఓకేనా, ఇక్కడ ఇట్లా పోయి మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ రెస్ట్ అయింది. ఈ ఏరియాలో వాల్యూమ్స్ లేవు, అందుకే మనకి ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ రివర్సల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే మార్కెట్ ట్రెండ్ ఎంత ఇక్కడ పడిపోయింది, సెల్లర్స్ ఇక్కడ నుంచి పడుకుంటూ వచ్చింది, ఎందుకంటే అంత నెగిటివ్ వాల్యూమే ఉంది కదా, పడుకుంటూ వచ్చింది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ ఏరియాలో వాల్యూమ్స్ అనేవి లేవు, బై వాల్యూమ్స్, రెడ్ వాల్యూమ్స్ లేవు, లో వాల్యూమ్స్, ఓన్లీ బై వాల్యూమ్స్, అందుకే మళ్ళీ ఇక్కడ నుంచి రికవర్ అయింది. సో ఈ విధంగా ఇదేంటంటే మనకి లైవ్ డేటా చూపెడుతుంది, ఎక్కడ బై వాల్యూమ్స్ ఉన్నాయి, ఎక్కడ సెల్ వాల్యూమ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి వాల్యూమ్స్ చేంజ్ అవుతున్నాయి, మీకు లైవ్లో డేటా చేంజ్ అవుతుంది, మీకు కనపడుతుంది కదా లైవ్ వాల్యూమ్స్, డేటా చేంజ్ అవుతుంది. దీనికి తోడు ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకుంటాను, ఆర్ఎస్ఐ ఇండికేటర్. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఒకటి యాడ్ చేసుకుంటాను. సో నేనేందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకున్నాను, మనకు ఫాల్ అండ్ ఇక్కడ వచ్చింది. రివర్సల్ ట్రెండ్లో నేను ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్, ట్రేడ్ చేస్తాను. ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ నుంచి బిట్ కాయిన్ ఇక్కడ నుంచి పడిపోయింది, ఫాల్ అయింది, ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అవుతుంది. సో ఈ విధంగా రివర్సల్ అవుతుంది.
ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ కింద ఓవర్బౌట్ జోన్ కిందికి వెళ్ళి ఓవర్బౌట్ జోన్ అంటే 30% బిలోకి వెళ్ళి మళ్ళీ రికవర్ అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి రికవర్ అవుతుందా, 30% ఎబో నుంచి రికవర్ అవుతుందా, ఈ ఏరియాలో బై పొజిషన్ తీసుకుంటాను. బై సిగ్నల్ ఇక్కడ నేను తీసుకుంటాను, ఎందుకంటే క్లియర్గా సిగ్నల్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి వాల్యూమ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. వాల్యూమ్ ఏరియా లో దగ్గర సపోర్ట్ తీసుకుని రివర్సల్ అవుతుంది. ఇక్కడ నేను 30% క్రాస్ ఓవర్ అయ్యేది, ఇక్కడ క్రాస్ ఓవర్ ఇక్కడ అయింది. సో ఇక్కడ నేను బై పొజిషన్ తీసుకుంటాను. సో చూసారా ఎలా వెళ్ళిందో. సో ఈ విధంగా ఇంతే సింపుల్ ట్రేడింగ్ సెటప్ నాది. సో నాకు ఈ విధంగా సిగ్నల్ వచ్చినప్పుడు ఇట్లా వచ్చింది కదా రివర్సల్. సేమ్ బై సిగ్నల్ కూడా ఎట్లా అంటే ఎబో ఇక్కడ టచ్ చేసింది, బట్ నాకు ఇక్కడ ఏంది సిగ్నల్ ఆర్ఎస్ఐ ఎబో ఉండాలి. 70% కంటే ఆర్ఎస్ఐ 70% కంటే ఎబో వెళ్ళి రివర్సల్ అవ్వాలి. రివర్సల్ ట్రెండ్లో నేను ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్. క్లియర్లీ మన ట్రేడింగ్ సెటప్ వచ్చేసరికి రివర్సల్ ట్రెండ్లో నేను ట్రేడ్ చేస్తాను. ఇప్పుడు ఏమైపోయింది, సెల్ మార్కెట్ పడిపోయింది, బట్ మళ్ళీ ఇక్కడ రివర్సల్ అయింది మార్కెట్. అంటే ఆర్ఎస్ఐలో ఓవర్బౌట్ జోన్ నుంచి రివర్సల్ అయింది, ఓవర్సెల్ జోన్ నుంచి రివర్సల్ అయింది. ఈ ఏరియాలో బై చేస్తాను, ఇక్కడ కూడా సేమ్. ఓకేనా, ఈ విధంగా. సో నాకు ఇక్కడ బై సిగ్నల్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని రివర్సల్ అయింది, బట్ నాకేంది ఆర్ఎస్ఐ ఎబో ఉండాలి, మస్ట్ 70% ఎబో ఉండాలి. సో ఈ విధంగా ఈ ట్రేడింగ్ సెటప్ ఈ విధంగా బిట్కాయిన్ ఇక్కడ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్యూచర్ కరెన్సీస్ వచ్చేసరికి బిట్కాయిన్ వస్తాయి, ఇథేరియం వస్తాయి. ఎగ్జాంపుల్ ఇథేరియంలో వచ్చింది అనుకోండి, సేమ్ సెటప్. సో ఇథేరియంలో కూడా చూడండి ఫ్రెండ్స్, ఏమైంది, పడిపోయింది, ఓవర్బౌట్ జోన్ నుంచి రివర్సల్ అవుతుంది, ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. ఇక్కడ మనకి టచ్ చేసింది కదా, లో వాల్యూమ్ టచ్ చేసి రివర్సల్ అయింది. నాకు ఇక్కడ కూడా సిగ్నల్ ఓవర్బౌట్ జోన్ నుంచి 30% ఎబో క్రాస్ అవుతుంది. నేను క్లియర్గా బై పొజిషన్ తీసుకుంటాను. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, బట్ ఓవర్బౌట్ జోన్ మనకి పైకి వెళ్ళి చూడండి, మనకి మూమెంటు 70% కంటే ఎబో వెళ్ళి బిలో వస్తుంది. ఎబో వెళ్ళింది కదా, సో బిలో వచ్చింది అంటే నేను ఇక్కడ ఈ ఏరియాలో సెల్ సిగ్నల్ కూడా ఇచ్చింది. మనకి ఈటీఎస్లో సెల్ సిగ్నల్ కూడా ఇచ్చింది, ఇమీడియట్గా సేల్ పొజిషన్ తీసుకుంటాను. ఓకేనా, సేమ్ ట్రేడింగ్ సెటప్ ప్రతి దాంట్లో అతి తక్కువ క్వాంటిటీతో నేను ట్రేడ్స్ తీసుకుంటాను. ఈటీఎస్ కాకుండా ఎస్ఓల్ యూఎస్డి. సో ఇది కూడా అంతే. సో ఇక్కడ ఇచ్చింది బై సిగ్నల్, పడిపోయింది, ఇక్కడ ఓవర్సోల్ జోన్ నుంచి రివర్సల్ అయింది, ఇక్కడ బై సిగ్నల్ తీసుకున్నాను, బై పొజిషన్. రివర్సల్ కూడా మనకి 70% అబోవ్, ఇది మనకి ఇయ్యలేదు ఇక్కడ సిగ్నల్. ఇంకా ఇక్కడ ఉన్నాయి అన్నిట్లో మీరు ట్రేడ్ చేయొచ్చు అనమాట, ఇంటర్ ట్రేడింగ్ పర్పస్. ఫ్యూచర్స్ ఎక్స్పిఆర్ యూఎస్డి ఇది కూడా అంతే. సో ఇక్కడ మనకి ఎక్కడ సిగ్నల్ ఇవ్వలేదు. ఓకేనా, ఇంటర్డే ట్రేడింగ్లో ఇక్కడెక్కడ సిగ్నల్ ఇవ్వలేదు. ఇది మనం సింపుల్ ఏం లేదు ఫ్రెండ్స్, ఓవర్సోల్డ్ జోన్ అండ్ ఓవర్బౌట్ జోన్లో మనం రివర్సల్ ట్రెండ్ మీద ట్రేడ్స్ తీసుకుంటాం. ఎక్స్పిఆర్ అయిపోయింది, ఏడిఐ యూఎస్డి ఇక్కడ ఉన్నాయని యాడ్ చేసుకోండి. సో ఇది వాల్యూమ్స్ చూపెడతలేదు, ఏడిఐ యూఎస్డి వదిలేయండి. నెక్స్ట్ డోజీ యూఎస్డి. సో డోజీ యూఎస్డి కూడా సేమ్, నేనేం చెప్పాను. సో మార్కెట్ 10th ఈరోజు రివర్సల్ ఓపెన్ అయింది, ఓవర్బౌట్ జోన్ కింది నుంచి క్రాస్ ఓవర్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి వాల్యూమ్ ఏరియా లోన్ టచ్ చేసింది కదా, టచ్ చేసి రివర్సల్ అవుతుంది కదా, బై పొజిషన్ తీసుకుంటాను. ఇక్కడ సేల్ సిగ్నల్ మనకి 70% ఎబో ఓవర్బౌట్ జోన్ క్రాస్ అవ్వలేదు కాబట్టి మనం దీన్ని అవాయిడ్ చేస్తాం. ఇంకా పిఐయుఎస్డి చిన్న కాయిన్స్ ఇవి. సో ఇందులో కూడా వాల్యూమ్స్ లేవు. సో ఈ అన్నిట్లో ఇలా ట్రేడ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో కూడా వాల్యూమ్స్ లేవు, చూపెడతలేదు అది. అందులో చూపెడితే అందులో చూడండి, ఇందులో కూడా లేదు. ఇందులో కూడా లేదు.
మనకి ఇక్కడ చూపెడుతుంది నో వాల్యూమ్ డేటా అని. సో అటువంటివి అవాయిడ్ చేసుకుంటూ పోతాం. సో బిఎన్బి యూఎస్డి, సో దీంట్లో కూడా లేదు. బిఎన్బి యూఎస్డి ఏది, బిఎన్బిటిసి ఎస్పల్యూఎస్డి, ఇందులో కూడా లేదు. సో ఆ విధంగా మనకి ఇచ్చిన దాంట్లో బీసీహెచ్ యూఎస్డి, సో ఇందులో కూడా మనకు చూపెడతలేదు. సో చూపెట్టే వాడి మీద ట్రేడ్ తీసుకోండి. సో ఇక్కడ మీకు ఏ కరెన్సీ మీద ఓపెన్ చేయండి చార్ట్, దేంట్లో చూపెడితే దాంట్లో ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ చూపెడితేనే. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎన్ని ఉంటే అందులో. మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ఎలా చూపెడితే అందులో మనకి బీటీసీ, ఈటీఎస్, ఎస్పల్ ఇవన్నిట్లో చూపెట్టింది, డోజీలో కూడా చూపెట్టింది. సో అన్నిట్లో ట్రేడ్ చేయొచ్చు. వాల్యూమ్ ప్రొఫైల్ మీకు ఇండికేటర్ ఎలా చూపెడితే అందులో ట్రేడ్ చేయండి. ఇదే ట్రేడింగ్ సెటప్తో, ఇదే నా ట్రేడింగ్ సెటప్. సింపుల్ ఏం లేదు, టెస్ట్ చేసి ఇట్లా రివర్సల్ అయ్యి టెస్ట్ చేసి, అంటే మనకి వాల్యూ రివర్సల్ అయింది, ఇక్కడ టెస్ట్ చేసింది కదా, వాల్యూ ఏరియా లోన్ టచ్ చేసింది. ఇక్కడ నాకు ఆర్ఎస్ఐలో కూడా ఓవర్ సోల్డ్ అయిపోయింది, అంటే 30% బిలో వెళ్ళింది. బిలో వెళ్ళి పైకి వెళ్తుంది, ఇలా పైకి వెళ్తున్నప్పుడు సేమ్ ఇక్కడ టెస్ట్ చేసి పైకి వెళ్తుంది, ఇక్కడ కూడా 30% బిలో నుంచి అబోవ్కి అవుతుంది. బై సిగ్నల్ తీసుకుంటాను. సో ఈ విధంగా నేను ట్రేడింగ్ సెటప్ ఇదే విధంగా తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇదే సింపుల్ ట్రేడింగ్ సెటప్. టైం ఫ్రేమ్ 30 minutes టైం ఫ్రేమ్లో, లాంగ్ టైం ఫ్రేమ్ ఈ విధంగా చేస్తాను అనమాట. సో ఇంట్రాడే ట్రేడింగ్ ఈ విధంగా సెటప్ చేసుకుంటాను. ఓకేనా, మనం రెండు ఇండికేటర్లు, వాల్యూమ్ ప్రొఫైల్, లైవ్ డేటా ఇండికేటర్, ఆర్ఎస్ఐ, ఈ 2 ఇండికేటర్స్తో మనం ట్రేడింగ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీ అయినా ఆర్ ఈ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అయినా ప్రాక్టీస్ చేయండి. ఏ స్ట్రాటజీస్ అయినా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ రిలయబుల్, మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఈ ట్రేడింగ్ వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో కాబట్టి మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ట్రేట్రాన్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ఓన్లీ ట్రేట్రాన్లో పనిచేస్తాయి. సో మీకు ఫస్ట్ ఈ రెండిట్లో అకౌంట్ ఉండాలి, ట్రేట్రాన్ మరియు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.